హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా, మా తాతమ్మ సంవత్సరికం అన్నమాట ఈరోజు. ఇంకా అందుకే మార్నింగే మేకని కట్ చేస్తూ వంటలు అయితే ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ టిఫిన్ కి అని చెప్పి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా అంతే కదా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఎప్పుడు ఉప్మానే పెడుతూ ఉంటారు టిఫిన్ కి అయితే. ఎందుకంటే దోశ, ఇడ్లీ అవన్నీ పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అందుకే ఇంకా ఉప్మా పెడుతూ ఉంటారు. చాలా మందికి ఉప్మా అంటే అసలు ఇష్టం ఉండదు, తిననే తినరు. కానీ నేను అలా కాదు, నాకు ఉప్మా అంటేనే చాలా ఇష్టం. నాలాగా ఉప్మా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఇక్కడైతే ఇంకా అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మా పాప ఇంకా అప్పుడే లేసింది, మా తమ్ముడైతే ఎత్తుకొని కూర్చున్నాడు. నేనైతే ఇంక ఇక్కడ చిన్నపిల్లలకి ఆకలికి ఆగరు కదా అని చెప్పి ఇంకా వాళ్ళకైతే ఉప్మా తీసుకెళ్లి పెడుతున్నాను. మా నానమ్మ కూడా బీపీ టాబ్లెట్ వేసుకోవాలి కదా అని చెప్పి ఆమెకు కూడా పెట్టి ఇచ్చేసాను. నేను కూడా మా పాపకి తినిపించేసి నేను కూడా తినేసాను. ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అయ్యగారు అయితే వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ బియ్యం ఇస్తుంది మా నానమ్మ అయితే మా తాతమ్మకి. బియ్యం ఇవ్వడం అంటే తెలుసా మీకు? తెలిసే ఉంటుందిలేండి, చాలా మందికి పెద్దలకు పెడతారు అంటారు కదా, అదే అన్నమాట. ఇంక ఇప్పటి నుంచి మా తాతమ్మ ప్రతి సంవత్సరం అయితే ఇస్తుంది అన్నమాట మా నానమ్మ బియ్యం. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, అయ్యగారు వచ్చి బొట్లు పెడుతున్నారు. మీ సైడ్ కూడా ఇలాగే ఇస్తారా బియ్యం? కామెంట్ చేయండి. మా యొక్క లక్ష్మమ్మది ప్రథమ. ఇంక ఇక్కడ బియ్యం ఇవ్వడం అయిపోయిన తర్వాత అయ్యగారు అయితే ఆ నీళ్లు తీసుకెళ్లి ఇంట్లో అన్నిట్లో చల్లుతున్నారన్నమాట. ఇంక అందరి మీద కూడా చల్లారు. అంటంతా పోయినట్టు అన్నమాట. ఇంతటితో ఇంకా సంవత్సరికం అయిపోయినట్టు. అంటే ఇప్పటి నుంచి పూజలు చేసుకోవచ్చు, ఇంకా టెంపుల్స్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ మా తాత మా అమ్మమ్మ అయితే చూసారు కదా, మా నాన్నమ్మకి బట్టలు పెడుతున్నారు. అంటే మా తాతమ్మ మా తాతకి పెద్దమ్మ అన్నమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున వాళ్ళు బట్టలు పెట్టాలి. ఇంకా అందుకే మా నాన్నమ్మకి మా తాత వాళ్ళే బట్టలు పెట్టేశారు. ఇంకా అయ్యగారికి అయితే కానుక ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడికి మా తాతమ్మకి ఇష్టం ఉన్నాయని ఇంకా కుక్ చేసుకొని అయితే ఇక్కడ పిట్టకు పెట్టడానికి అయితే తీసుకొచ్చాము. మీరు అందరూ బల్గం మూవీలో చూసే ఉంటారు కదా, అలా అయితే పెడతారన్నమాట మా తెలంగాణ సైడ్. ఇంకా అక్కడ పిట్టకు పెట్టేసి అయితే మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఫోటో ముందు అయితే ఇట్లా పెడతామన్నమాట. ఇంకా అక్కడ ఫుడ్ పెట్టేసిన తర్వాత మా నాన్నమ్మ ఒకటేసారి తినాలన్నమాట. ఇంకా మా నాన్నమ్మకి అయితే పెట్టేసి ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ పిట్టకు పెట్టేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాము మేమందరం. నేనైతే ఇంకా చెప్పలేను, ఎందుకంటే ఆమె చనిపోయినప్పుడు నేను రాలేదు కదా. మా పాపకి 3rd మంత్, అప్పుడే నేను డెలివరీ అయ్యి 3 months అవుతుంది. మా పాపకి నిమ్ము రావడం వల్ల తను బాగా ఏడుస్తుంది. ఇంకా నేను వచ్చే సిచ్యువేషన్లో లేను. తను చనిపోకముందు మా తాతయ్య చనిపోయారన్నమాట. మా తాతయ్య చనిపోయినప్పుడు ఇంకా ఊర్లో అందరు అంటారు కదా, మనవరాలంటే అట్లా ఉండాలి, అసలు చనిపోయినప్పుడు ఆమె ఎట్లా ఏడిసింది, అసలు మాకైతే చాలా బాధ అనిపించింది అది ఇది అని అంటే ఆమె అన్నది కదా నాతోని, నేను చనిపోయినప్పుడు అట్లా ఏడుస్తావా అవ్వా అని అడిగింది. అడిగితే నేను అన్నాను కదా, అప్పుడు నేను అన్నాను కదా, నువ్వు ఇప్పుడే ఎందుకు చచ్చిపోతావు పిచ్చిదానా, నీకైనా మేమందరం లేమా అది ఇది అని అన్నాను. కానీ అది గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. చాలా అంటే చాలా బాధేసింది. అప్పుడు ఒకవేళ చనిపోయినప్పుడు నేను వెళ్ళకుండా అయిందని చెప్పి అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు వెళ్ళి ఏడ్చినా కూడా తనైతే రాలేని ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది కదా. ఇంకా అందుకే ఇంకా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాము మేమందరం. అదైతే క్యాప్చర్ చేయలేదు, కానీ ఇంకా ఇక్కడైతే భోజనాలు అయితే పెట్టుతున్నారు. తను ఇప్పుడు ఉంటే మా పాపని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. మా డాడీ వాళ్ళు వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేస్తే చూపిస్తే చూసింది, ఫోటో చూసింది, కానీ ఇంకా డైరెక్ట్ గా చూడలేదు. ఇప్పుడు అక్కడ కూడా అందరూ అదే అంటున్నారు, మా పాపని తీసుకొని వెళ్ళాను కదా, మీ పాప సేమ్ మీ తాతమ్మ లాగే ఉంది అని చెప్పి. మాకు కూడా అదే అనిపిస్తుంది, సేమ్ అలాగే ఉంటుంది. మా తాతమ్మ అయితే అయినా 60-70 years ఉండుంటుంది అంతే. ఇంకా 70 years వరకు బ్రతకడం అంటే గ్రేట్ కదా. మన జనరేషన్కి అంతవరకు ఉంటామో లేదో. ఇంకా అప్పటి వరకైనా మా నాన్నని మా అత్తల్ని అందరిని అయితే బాగా చూసుకుంది తను. మా తాతమ్మకి ఒకతే కూతురు మా నాన్న. మా తాతయ్య అయితే ఇల్లరికం వచ్చారన్నమాట. ఇంకా వీళ్ళ 5 పిల్లల్ని మా తాతమ్మే పెంచింది, పెద్ద చేసింది. ఇంకా అందుకే మా అందరికి చాలా ఇష్టం తనంటే. ఇంకా ఇప్పుడైతే ఎక్కడున్నా తన ఆత్మకైతే శాంతి కలగాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే మేమందరం తినేసిన తర్వాత మా వాళ్ళు ఇంకా కాళేశ్వరం వెళ్ళాలి కదా గంగా స్నానానికి అని చెప్పి, ఇంటి దగ్గర ఎవరు ఉండరు, మేమిద్దరమే ఉండాలా అని చెప్పి మా పిన్నితో అయితే నేను కూడా ఇంటికైతే బయలుదేరాను. అంత దూరం వెళ్ళాను కానీ ఒకటే రోజు ఉన్నాను మా ఊర్లో. ఇంకా మళ్ళీ వెళ్తాను. ఊరంతా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ ఒకటే రోజు ఉండడం వల్ల కుదరలేదు.